హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది పుష్కరాలలో పెద్దలకు పిండ ప్రదానం చేసే కార్యక్రమం అండి. అయితే అయ్యగారు చెప్పిన విషయాలు మీతో పంచుకుందామనండి. అయితే మన చనిపోయిన పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళట నది ఒడ్డు నుండి అయ్యో మా వాళ్ళు నా రక్త సంబంధికులు ఎవరన్నా వచ్చి నాకు పిండ ప్రదానం చేస్తారో నా ఆత్మశాంతి ఉండు, ఎవరు పెట్టకుంటుండే అయ్యో నాకు ఎవ్వరు లేరా అని ఘోషిస్తే బాధపడతాయటండి. అందువల్ల ఈ పిండ ప్రదాన కార్యక్రమం ఈ పుష్కరాలలో చేయాలటండి. ఎవరన్నా ఇళ్లలో మనం తద్దినంలాగా బియ్యం ఇవ్వకున్నా కానీ పెద్దలకు చనిపోయిన రోజు నాడు గుర్తు చేసుకొని ఇస్తారు కదండి, అట్లా ఇవ్వకున్నా కానీ ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఇలా పిండ ప్రదానం చేస్తే పెద్దల ఆత్మలు శాంతిస్తాయటండి. అందువల్ల పుష్కరాలలో పుష్కర స్నానం చేసి పెద్దలు చనిపోయిన వారు ఉంటే వాళ్ళకు పిండ ప్రదానం చేయడం ముఖ్యమటండి. అందుకోసం మాకు కూడా మా తాతగారు అంటే మా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. అందువల్ల మేము కూడా పిండ ప్రదానం చేసినాం, వారి ఆత్మశాంతికి ఉండాలని. మీరు కూడా అట్లా పుష్కరాలకు వెళ్ళినప్పుడు అట్లా చేశారా అని అనుకుంటున్నా అండి. ఒకవేళ చేస్తే కామెంట్ పెట్టండి. ఈ విషయం కూడా పెడతారా అంటే నాకు తెలిసిందండి, ఎవరన్నా వెళ్ళలేకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే పుష్కరాలకు కూడా వెళ్తారేమో అని చిన్న ఆశతోటి పెట్టానండి. తప్పుగా భావించొద్దు. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. సరస్వతి పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానండి. మేము పిండ ప్రదానం చేసే టైంకు నదీ హారతి ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది.